అర్జున, పరమేశ్వరుడు సర్వ ప్రాణుల హృదయముల్లో నిలిచి మాయా అనే యంత్రంపై ఎక్కిన వారిని తన శక్తితో భ్రమింపచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని, అంటే సర్వ హృదయములలో నిలిచి ఉన్నాడు భగవానుడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చెప్పుకున్నాం అనమాట. సో బేసిక్గా ఇక్కడ రెండు విశేషమైనటువంటి పదాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఒకటి పరమాత్మ, రెండవటి అంతర్యామి. ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో, ఈ రెండు పదాలకి సంస్కృత నిఘంటువులు ఏమవుతాయో ఒకసారి చెప్తున్నాయో చూద్దాం అనమాట. ఈ పరమాత్మ అనేటువంటి పదం ఏదైతే ఉన్నదో, దీనిలో 4 అంతర్మైనటువంటి భాగములు ఉన్నాయన్నమాట. విభాగాలుగా చెప్తారు. దాన్ని చతురావస్థలు అని చెప్తారు అన్నమాట. 4 రకములుగా దానిని మనం పేర్కొనబడవచ్చు. ఒకటి చైతన్యము. ఇదైతే భగవంతుని యొక్క విశ్వములోని సృష్టిలో సమస్తమైనటువంటి విశ్వమును నడవటానికి అవసరమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, అటువంటి చైతన్యం ఏదైతే ఉందో, సమస్త సృష్టి అయినటువంటి భగవంతుని యొక్క సమస్త శక్తి అన్నమాట. అంతఃశక్తి, బాహ్యశక్తి, తటస్థ శక్తి ఏదనుకున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క శక్తి అంతా కూడా విస్తరించి వ్యాపించి ఉంటుంది. ఆ విస్తరించి వ్యాపించినటువంటి చైతన్యము ఒకటి, అందులో పరమాత్మల అంతర్భాగం అది. ఆ తర్వాత అంతర్యామి అనేటువంటి మరొక రెండవ అవస్థ అనమాట. మూడవది సూత్రాత్మ. మనకి 7వ అధ్యాయం 7వ శ్లోకంలో భగవాన్ చెప్తారు, మత్త పరతరన్నాం యత్కించి ధనంజయ మణి సర్వమిదం ప్రోదం సూత్రే మణిగణాయవ అంటాడు. ఏ విధంగా అయితే మణుల హారములో ఉండేటువంటి దారములాగా అనేటువంటి ఆ శక్తి ఏదైతే సమస్తమైనటువంటి విశ్వమును తన స్థితిలో నిలిపేటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని సూత్రాత్మ అంటారు. అదే సందర్భంలో భగవాను యొక్క విరాట్ రూపం ఏదైతే ఉన్నదో అది కూడా పరమాత్మ స్వరూపముగానే చెప్పబడుతుంది. సో ఆ విధంగా పరమాత్మ అనేటువంటి పదములో దానిని 4 అవస్థలుగా చెప్తారనమాట. దీన్ని చతురావస్థలు అంటారు. చైతన్య, అంతర్యామి, చిత్ అంతర్యామి, సూత్రాత్మ, విరాట అనేటువంటిది. ఇందులో అంతర్యామి అనేటువంటి పదము పరమాత్మలో అంతర్భాగం అనే విషయం మనం మర్చిపోకూడదు. ఇప్పుడు అంతర్యామి అంటే చూద్దాం అనమాట. అంతర్యామి అంటే నిఘంటువులు ఏం చెప్తాయంటే అంతర్యమనిని, అంటే లోపల, యమ నిర్ణయించేటువంటి వాడు, నిర్ణయాధికారి, నిర్ణయం తీసుకునేటువంటి స్థితి. మనం చెప్పుకుంటాం అష్టాంగ యోగంలో యమ నియమ అని చెప్పుకుంటాం. యమ అంటే నియంత్రణ కలిగినటువంటి, నియంత్రించేటువంటి వాడు, యమధర్మరాజు, ధర్మాధర్మములను నియంత్రించువాడు ఆయన అనమాట. అందుకని అంతర్యమనిని అంటే లోపల నిలిచి జీవుని యొక్క కర్మ ఫలాలను నిర్ణయించువాడు. సో దీని ద్వారా ఏమవుతుంది, అంతర్యామిగా ఆయన మన శరీరంలో ఉన్నాడు, కానీ పరమాత్మగా సమస్తమంతా ఉన్నాడు. ఇందులో ఒకటి ఏదైతే చెప్తుందో వ్యాపకత్వం గురించి చెప్తున్నమాట. ఇక్కడ స్థితి కనుక చూస్తే, ఇక్కడ శ్రీకృష్ణుడు తన పరమాత్మ స్థితి గురించి తెలియచేస్తున్నారు ఈ శ్లోకంలో, 9వ అధ్యాయం 4వ శ్లోకంలో. ఇది సృష్టికి బయట ఉన్నది, సృష్టికి లోపల సృష్టికర్తగా ఉన్నాడు, యజమానిగా కూడా ఉండే అనంతమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఇది పరమాత్మకు ప్రతీకగా చెప్పబడుతుంది. ఇక అంతర్యామి విషయానికి వస్తే, ఈయన అంతర్యామిగా భగవానుడు మన బుద్ధికి ప్రేరకుడిగా, సాక్షిగా మనం గమనిస్తూ మన కర్మఫలాన్ని అనుభవించేలా ప్రకృతిని నడిపిస్తూ మన హృదయంలోనే ఉంటాడనమాట ఆయన అనమాట. అంటే భగవానుడు ఈ సృష్టికి ఆధారం, కానీ ఆయన ఈ సృష్టికి మాత్రమే పరిమితమైనటువంటి వాడు కాదు. అదే విషయం ఈ శ్లోకంలో చెప్తుందనమాట. సమస్త జగత్తు నా అవ్యక్త రూపముచే వ్యాపించి ఉంది, కానీ సర్వభూతములలో నేను శక్తిగా నిండి ఉన్నాను, కానీ నా యందు ఉన్నాయి కానీ వాటి యందు నేను లేను అని చెప్పడంలో, నేను వాటికి పరిమితమైనటువంటి వాడిని కాదు, వాటికి అతీతుడైనటువంటి వాడును అని చెప్పేటువంటిది అనమాట. సో అందుకని సృష్టిలో ఏదైతే మార్పులు ఏవైతే ఉన్నాయో, సృష్టి స్థితి లయములు ఏవైతే ఉన్నాయో, ఇవి భగవానులో అంతర్భాగమే, కానీ భగవానుడు వీటికి అతీతుడు అనే విషయం చెప్తామంటే, భగవాను యొక్క స్వతంత్రతను, ప్రకృతి గుణాలకు ఆయన అతీతుడు అనే విషయాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది మనకనమాట. అదే సందర్భంలో 18వ అధ్యాయంలో 61వ శ్లోకం ఏదైతే ఉన్నదో, భగవానుడు ప్రతి జీవిలో సాక్షిగా, మార్గదర్శిగా వారి హృదయంలో కొలువై ఉండి జీవుల కర్మల ప్రకారం వాళ్ళని నడిపిస్తుంటాడు అనమాట. అంటే భగవానుడు మన దేహంలో యంత్రమైన నిలిచినట్టు ఆరూఢమైనట్టుగా మన దేహంలో నిలిచి మనల్ని నడిపిస్తున్నాడని ఆ శ్లోకం చెప్తుంది అనమాట. పరమాత్మ అనేది భగవంతుని యొక్క అత్యున్నతమైన
విశ్వమంతా వ్యాపించి ఉన్న అనంత చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో అది పరమాత్మగా మనకు అర్థమవుతుంది. ఇక అంతర్యామి అంటే ప్రతి జీవి హృదయంలో సాక్షిగా వసించేటువంటి రూపం ఏదైతే ఉన్నదో అది అంతర్యామిగా చెప్పబడుతుంది. అంటే పదాలు రెండు కూడా చాలా దగ్గరగా ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి తేడాను మీకు అర్థం అంటే ఇందులో మనం దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి, ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. అంటే సమస్త జీవరాశి దేహాలలో ఉన్న చైతన్యం కానీ ఆయనే కానీ ఆయన ఏ ఒక్క శరీరమునకు ఏ ఒక్క విశ్వమునకు పరిమితమైనటువంటి చైతన్యం కాదు. అనంతమైనటువంటిది ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు విస్తరించినటువంటి వ్యాపించినటువంటి శక్తి వ్యాపకత్వము కలిగినటువంటిది పరమాత్మ అన్నమాట. ఇక జీవాత్మకు అత్యంత సన్నిహీనమైన రూపం అంతర్యామి రూపము. యోగ సాధనలో ధ్యానించేటువంటి వాడు కూడా అంతర్యామి రూపాన్ని ధ్యానిస్తారనమాట. దీనికి మనకు ఉదాహరణలు మనకు ఉపనిషత్తులలో చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. ఆకాశంలో గాలి మేఘాలు నక్షత్రాలు అన్నీ ఉంటాయి కానీ ఆకాశానికి అవి అంటి ఉండవు. ఆకాశంలో అవి ఉన్నాయి కానీ వాటిలో ఆకాశం ఉండదు. ధూళిచ్చే మేఘాలు అపవిత్రమైన మేఘాల ప్రభావానికి ఆకాశం మీద ఎటువంటిది ఉండదన్నమాట. వాటి మేఘముల కన్నా అతీతమైనటువంటి స్థితిలో ఆకాశం ఉంటుంది. అదే సమయంలో ఆకాశం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది వస్తువు లోపల అంటే ఏదైతే వ్యాపించి ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అది బయట నిండి ఉంటుంది. ఒక కుండ లోపల కూడా ఆకాశం ఉంటుంది. ఆ విధంగా అన్నిటిలోనూ ఉంటుందన్నమాట. మరొక ఉదాహరణ చెప్పుకోవాలంటే సూర్యుడు ఆకాశంలో ఉన్నప్పటికీ తన కిరణముల ద్వారా వేడి ద్వారా విశ్వమంతా చైతన్య శక్తిగా విస్తరించి ఉంటాడు. సూర్యునిలో కిరణములు వేడి అంతర్భాగమే కానీ సూర్యుడి మీద ఆధారపడినటువంటి కానీ కిరణములు వేడి మాత్రమే సూర్యుడు కాదు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుందన్నమాట. అదే సందర్భంలో సూర్యరశ్మి లేదా ప్రతిబింబము ప్రతి కుండలో ప్రతి ఘటనలో కూడా ప్రతి పాత్రలో కూడా ఆయా పాత్ర పరిధిని బట్టి ఎలా ఉంటుందో ఆ విధంగా సమస్త జీవరాశిలో అంతర్యామిగా పరమాత్మ అంతర్యామి ప్రతిబింబముగా వారిలో ఉంటాడు. సో అనే విషయాన్ని మనకి ఇక్కడ ఈ యొక్క రెండు శ్లోకములు మనము గత క్లాసులో 9:4 అడిగిన శ్లోకం కంటే సర్వభూతములు నా యందు ఉన్నాయి కానీ నేను వాటి యందు లేను అని చెప్పడంలో చైతన్యముగా వాటి యందు ఉన్నాను కానీ వాటిలో ప్రతిరూపముగా నేను లేను అని చెప్పేటువంటి ప్రయత్నం అనమాట. అంటే వాటికి అతీతమైనటువంటి పరిమితికి నేను లోబడి లేను అని చెప్పడం ఇక్కడ ఈ శ్లోకంలో అంతరార్థంగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చెప్పుకుంటే సముద్రంలో జలచరాలు ఉంటాయి. అలలు సముద్రంలోని భాగమైన అలలు జలచరాలే సముద్రం కాదు కదా. అదేవిధంగా జీవులు మరియు మాయా భగవంతుని వ్యక్తిత్వంలోని భాగమైన శ్రీకృష్ణ భగవానుడు వాటికన్నా ఉన్నతుడు అతీతుడు అనే విషయాన్ని ఈ శ్లోకం మనకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది అనమాట. సో ఆ విధంగా శిలా ప్రభుపాద వారి భాష్యంలోకి ప్రవేశిద్దాం మనము. ఆ విధంగా భగవానుడు ఎవరైతే ఉన్నాడో మన ఇంద్రియములకు ఆయన అగోచరుడు. శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే ఉన్నారో మన జడమైనటువంటి ఇంద్రియాలకు ఆయన ఎప్పటికీ కూడా అందుబాటులోకి రాడు. ఇదే విషయాన్ని శిలా ప్రభుపాద వారి భక్తి రసామృత సింధువులోని శ్లోకాన్ని ప్రస్తావిస్తూ చెప్తున్నారు. అత శ్రీకృష్ణ నామాది న భవేద్గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురచ్చదః. శ్రీకృష్ణుని నామము మహిమలు లీలాదులు ఇంద్రియములచే అవగాహనకు రావు. తగిన నేతృత్వంలో భక్తియుత సేవలో నిలిచిన మనుషునికి ఒక గురువును ఆశ్రయించి సద్గురువు ద్వారా పరంపర కలిగినటువంటి గురువు ద్వారా ఎవరైతే ఆయనను సేవించడం ద్వారా ఆయన స్వయంగా విదితుడు కాగలడు. అదే విషయం అర్జునుడు కూడా చేశాడనమాట. శ్రీకృష్ణ భగవానుడు చేశాడు కాబట్టి ఆయన యొక్క విశ్వరూపము ఆయన యొక్క చతుర్భుజ రూపము ఆయన యొక్క ద్విభుజ రూపము అన్నీ కూడా స్పష్టంగా అర్జునుడు చూడగలిగాడనమాట. కేవలం భగవానుడు భక్తి ద్వారానే సాక్షాత్కారం అవుతాడు. కేవలం ఎవరైతే భక్తియుత సేవలో నిలిచి ఉంటారో భగవానునికి శరణాగతి చేసి ఉంటారో వారికి మాత్రమే భగవానుడు దర్శనమిస్తాడని మనకు బ్రహ్మ సంహిత కూడా స్పష్టం చేస్తుంది. ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి. ప్రేమాంజనమును కళ్ళకు రాసుకున్న భక్తులు మాత్రమే ఆ గోవిందుని నిరంతరము దర్శించగలరు అనే విషయాన్ని మనకు చెప్తుందనమాట. సో ఆ విధంగా అవ్యక్తమూర్తిన జగత్ అవ్యక్తమూర్తిగా వ్యక్తము కానటువంటి రూపము లేనటువంటి చైతన్యమైనటువంటి సర్వవ్యాపకత్వం కలిగినటువంటి భగవానుడు ఈ జగమంతా కూడా విస్తరించి ఉన్నాడు వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయం తెలుస్తోందనమాట. ఇందాక చెప్పుకున్నాం సూర్యకాంతి విశ్వమంతా ఎలా ప్రసరిస్తుందో శ్రీకృష్ణుని యొక్క ఆధ్యాత్మిక భౌతిక శక్తుల ద్వారా ఈ సృష్టి అంతా కూడా ఆయనపైనే ఆధారపడి ఉంటుందన్నమాట.
సర్వవ్యాపి అయినా కూడా భగవానుడు తన వ్యక్తిగత రూపమును కలిగి ఉంటాడు. అందుకని విశ్వమంతా వ్యాపించి ఉన్నంత మాత్రాన భగవంతుడు తన వ్యక్తిగత రూపాన్ని ఎప్పటికీ కోల్పోడు. ఆయన సర్వము ఆయన యందే ఉన్నప్పటికీ ఆయన వాటికి అతీతుడై ఉంటాడు. తన యొక్క లోకములో, తన యొక్క రూపములో, సహజమైనటువంటి రూపములో భగవానుడు భగవానితి, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి, భగవానుడిగా ఆయన ఎప్పుడూ ఆయన లోకంలో నిలిచి ఉంటాడనమాట. సో ఇలా అయితే ఒక రాజు ప్రతి ప్రభుత్వ శాఖలో వ్యక్తిగతంగా లేకున్నా కూడా తన శక్తితో రాజ్యాన్ని ఎట్లా చక్కగా పరిపాలించగలడో, భగవాన్ యొక్క ప్రతిరూపమైన రూపముగా ఆ విధంగా ఆ యొక్క మిగిలిన విశ్వమంతా కూడా నడుస్తుంటుందన్నమాట. సో అందుకని శ్రీకృష్ణుడు తన వివిధమైనటువంటి శక్తుల విస్తారం ద్వారా ఈ సమస్త జగత్తును భరిస్తూ అంతటా ఆయన నిండి ఉంటాడు. మనకి 10వ అధ్యాయంలో 42వ శ్లోకం చెప్తుంది, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంస్తేన స్థితో జగత్. అర్జున, సవిస్తారమైనటువంటి జ్ఞానం యొక్క అవసరమైన కేవలం ఒక అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును పోషించేస్తున్నాను. ఈ సమస్త విశ్వమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఇది కేవలం భగవాను యొక్క శక్తి యొక్క ఒక అంశ విస్తారం మాత్రమే అనే విషయాన్ని మనకి శిలాప్రభుపాద వారు తమ భాష్యంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. నచ మత్సాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. నచ మత్స్యాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. హరే కృష్ణ. దామోదర్ ప్రేమి మాతాజీ చదవగలరా శ్లోకం? హరే కృష్ణ. నాగమణి మాత చదవండి మాత ప్లీజ్. హరే కృష్ణ. నాగమణి మాతాజీ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ్. ధన్యవాదాలు. నచ మస్తాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూత బృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. సృష్టించబడిన సమస్తము నాయందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగ వైభవమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను సర్వ సృష్టికి కారణుడనైనందున ఈ దృశ్యమాన జగత్తునందలి భాగమును కాను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. నచ మత్స్యాని భూతాని పశ్యామే యోగమైశ్వరం భూత బృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. సృష్టించబడిన సమస్తము నాయందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగ వైభవమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను సర్వ సృష్టికి కారణుడనైనందున ఈ దృశ్యమాన జగత్తునందలి భాగమును కాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ, ఇందిరా పోలారపు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ్. దామోదర్ మాత చదవండి మాతాజీ ప్లీజ్. సరే ప్రభుజీ. నచ మత్సాని భూతాని పశ్యామి యోగమైశ్వర్యం భూత భృన్నం చ భూతస్థో మమాత్మా భూత భావనః. శ్రీల ప్రభుపాద ద్వారా సృష్టించబడిన సమస్తము నాయందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగ వైభవమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడును మరియు సర్వత్రా వసించువాడునైనను సర్వ సృష్టికి కారణుడైనందున ఈ దృశ్యమాన జగత్తునందలి భాగమును కాను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇందాక ఏదైతే శ్లోకం చెప్పుకున్నామో భగవానుడు ఏదైతే 9:4 చెప్పాడో, సమస్త జగత్తు నా అవ్యక్త రూపముచే వ్యాపించి ఉంది, సర్వభూతములు నాలో ఉన్నాయి కానీ నేను వాటి యందు లేనని చెప్పిన దానికి కొనసాగింపుగా భగవానుడు చెప్తున్నాడు, సృష్టించబడినటువంటి సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అచించమైన నా యోగ వైభవమును కాంచుము. నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైన సర్వ సృష్టికి కారణమైనందున ఈ దృశ్యమాన జగత్తునందరి సర్వ భాగమును తాను. ఈ సమస్త సృష్టి స్థితి లయకారకుడు భగవానుడే.
కానీ ఆయన ఈ భౌతిక జగత్తుకు అతీతంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఉదాహరణకి మనం ఇందాక చెప్పుకున్న సూర్యుడి విషయంలో, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు తన కిరణాలతో మొత్తం ప్రకాశాన్ని, ప్రపంచాన్ని మొత్తం ప్రకాశింపచేస్తాడు. సూర్యకాంతి ప్రతి చోట ఉంటుంది, నీళ్లలో, నేలపై. కానీ సూర్యుడు మాత్రం ఆ వస్తువులలో బంధించబడదు. తన శక్తి ద్వారా, వేడిమి ద్వారా ఆయన విస్తరించి ఉంటారు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తన శక్తితో సమస్త సృష్టిని వ్యాపించి ఉన్నాడు. కానీ ఆయన ఈ సృష్టిలో మాత్రం భాగం కాదు. ఆయన స్వతంత్రుడు, మూల కారణము అనే విషయం మనకి స్పష్టం చేస్తుంది అనమాట. సో అందుకని నిరాధార స్థితి, మత్సాని భూతాని, సమస్త ప్రాణులు తనలోనే ఉన్నాయని శ్రీకృష్ణుడు చెప్పినప్పటికీ ఆయన భౌతికంగా వాటిని మోయట్లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. అంటే ఆయన శక్తి ద్వారా, శక్తి నియంత్రణలోనే ఉన్నాయి అవన్నీ కూడా. అయితే మనం చూస్తుంటాం, అట్లాస్ అనేటువంటి ఒక వ్యక్తి మొత్తం భూప్రపంచాన్నంతా తన భుజాల మీదుగా మోసినట్లుగా. కానీ భగవానుడు అటువంటి శ్రమపడదు. ఆయన శక్తి ద్వారానే సమస్తము కూడా తన స్థితిలో నిలిచి ఉంటుంది అనే విషయాన్ని శిలా ప్రభుపాద చెప్తున్నాడు. అందుకనే అచింత శక్తి, గ్రహాలు అంతరిక్షంలో ఉన్న, అంతరిక్షం వాటికి భిన్నంగా ఉన్నట్లుగా భగవానుడు సర్వవ్యాపి అయి ఉండి కూడా వీటన్నిటికీ అతీతునిగా ఉంటాడు. దీనినే అచింత్య శక్తి అంటే, మన ఊహకు అందనటువంటి శక్తి. భగవానుడు చెప్పింది మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, మత్త పరతరన్నాం యత్కించిదస్తి ధనుంజయ మైసర్వమిదం ప్రోదం సూత్రేమని గణాయవాలాగా అనమాట. ఆయన ఎప్పటికీ కనపడడు, కానీ విశ్వమంతా ఆయన మీదనే ఆధారపడింది. అందుకని వేద నిఘంటువైన నిరుక్తి చెప్తుంది, యుజ్యతేనైన దుర్ఘటేషు కార్యేషు అంటే సామాన్యులకు అసాధ్యం అనిపించే అద్భుత కార్యాలను కూడా ఆయన తన సంకల్పం ద్వారా సునాయాసంగా చేయగలడు. ఒక విశ్వము యొక్క సృష్టి, ఆ యొక్క కారణోదక శయన విష్ణువు నుంచి అనంతమైనటువంటి బ్రహ్మాండముల సృష్టి కావచ్చు, లేదా గోవర్ధన పర్వతాన్ని తన యొక్క గేళ్ల మీద నిలబెట్టడం కావచ్చు, ఏదైనా సరే అసాధ్యం అనిపించే అద్భుత కార్యాలను ఆయన కేవలం తన సంకల్పం ద్వారానే సునాయాసంగా చేయగలనమాట. ఇది సంకల్ప మాత్ర సృష్టి. మనందరికీ, మానవులందరికీ కూడా మనం చేసేటువంటి పనులు అనేక అవరోధాలు ఎదురుతాయి. కానీ భగవానుని విషయంలో మాత్రము కేవలము ఆయన సంకల్పము చేత సృష్టి స్థితి లయములన్నీ కూడా జరుగుతుంటాయన్నమాట. ఆయన ఈ సృష్టిని తాకకుండానే కేవలం తన దివ్య సంకల్పం ద్వారానే సమస్తాన్ని కూడా సృష్టించి, పోషించి, లయం చేస్తాడు. అందుకే యోగమైశ్వర్యం, యోగశక్తి అన్నమాట. భగవానునికి, ఆయన మనస్సుకు కూడా భేదం ఉండదు. ఆయన ఏకకాలంలో అంతటా ఉంటూనే తన దివ్య రూపముతో విడిగా కూడా ఉంటారు. అందుకనే 3 శబ్దములు భగవంతుని గురించి చెప్పినా కానీ ఆ శబ్దముల 3 యొక్క సారము భగవానుడే. వదంతి తత్తత్వం ఇదత్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అని మనకి శ్రీమద్భాగవతం 1వ స్కందం 2వ అధ్యాయం 11వ శ్లోకం చెప్తుందన్నమాట. వదంతి తత్తత్వం ఇదత్తత్వం యజ్ఞానం అద్వయం, ఈ ద్వితీయము కానటువంటి జ్ఞానము, ఒకే ఒక జ్ఞానము ఏంటి? ఆయన ఎవరైతే ఉన్నారో, వదంతి తత్తత్వం ఇదత్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి, బ్రహ్మముగా తెలియబడేటువంటి, పరమాత్మేతి, పరమాత్మగా తెలియబడేటువంటి భగవానుడిగా 3 రకములుగా ఆయన విశ్వమంతా కూడా విస్తరించి ఉన్నప్పటికీ కూడా ఆయన 3 చోట్ల కూడా ఆయన ఉన్నాడు. బ్రహ్మముగా ఉన్నాడు, పరమాత్మగా ఉన్నాడు, భగవానుడిగా తన లోకములో ఉన్నాడు అనే విషయాన్ని మనకు ఆ శ్లోకం చెప్తున్నాడు. అందుకని భగవంతుని యోగశక్తిగా అభివర్ణించడం జరిగింది. ఇది నత మత్సాని భూతాని పశ్యమే యోగమైశ్వర్యము. యోగం అనేటువంటి యోగశక్తి యోగమైశ్వర్యముగా చెప్పబడింది అనమాట. తదుపరి శ్లోకం, యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సాని ఇతి ఉపధారయా. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సాని ఇతి ఉపధారయా. హరి కృష్ణ. ఇందిరామాత హరే కృష్ణ. చదువుతారా? ప్రభు ప్రణామాలు ప్రభు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తదా సర్వాణి భూతాని మత్సానీతి ఉపధారయ. సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సదా ఆకాశము అనందే స్థితిని కలిగి ఉండినట్లు సృష్టింపబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే ప్రభు. కృష్ణ. ప్రసన్నలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు ప్రణామ్.
కృష్ణ. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సాని ఇతి ఉపధారయ. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద్, జై శ్రీల ప్రభుపాద్. సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సదా ఆకాశమునందే స్థితిని కలిగి ఉంటున్నట్లు సృజింపబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపుము. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. గీతా మాతాజీ, గీత. హరే కృష్ణ. ప్రణామ్స్ హరే ప్రభుజీ. కృష్ణ. దండోత్ మాతాజీ. యథా యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్సాని ఇతి ఉపధారయ. సర్వత్రా వీచునట్టి ప్రపంచ వాయువు సదా ఆకాశం నుండి స్థితిని కలిగి ఉండునట్లు సూచింపబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో సర్వత్రా భగవానుడే తను ఇందాకైతే ఏదైతే చెప్పాడో 9:4, 9:5లో దానికి ఆయనే ఉపమానాన్ని ఇక్కడ ఇస్తున్నారు. ఉదాహరణ, సర్వత్రా వీచేటువంటి ప్రచండ వాయువు ఏదైతే ఉన్నదో ఇది ఆకాశములో ఉంటుందన్నమాట. అది సృజించబడిన సమస్త జీవులు నాయందే స్థితిని కలిగి ఉన్నాను అని తెలుసుకోమన్నాడు. ఏ విధంగా అయితే ఆకాశములో వాయువులు ఉన్నట్టుగా సమస్తమైనటువంటి జీవులు నాయందు స్థితిని కలిగి ఉన్నాయని చెప్పుకుంటారన్నమాట. ఉదాహరణకి మనం కనుక చూస్తే, మనం భూమిని కనుక చూస్తే భూమి చుట్టూ వాయువు ఉంటుందన్నమాట. ఈ వాయువు అంత ఎక్కడ దాకా ఉంటుంది? దాదాపు 400 కిలోమీటర్ల స్థితి దాకా మనకి భూమి చుట్టూ వాతావరణం అనమాట కొద్దో గొప్ప ఉంటుందన్నమాట. అది దాటిన తర్వాత నుంచి ఇంకా శూన్యంగా చెప్పకూడదు ఆకాశం ఉంటుందన్నమాట. అంటే అనంతమైనటువంటి ఆకాశంలో భూమిని కనుక పోల్చుకుంటే దాని పరిణామము చాలా చిన్నదిగా చెప్పుకోవచ్చు అనమాట. దాని చుట్టూ భూమి చుట్టూ ఉండేటువంటి 400 కిలోమీటర్ల వరకు ఉండేటువంటి వాయువు తర్వాత ఆకాశం అంతా కూడా ఉంటుందన్నమాట. సో ఈ వాయువు అంతా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉన్నాయి. ఈ అనంతమైనటువంటి విశ్వం అంతా కూడా భగవానుడిలో ఉన్నదన్నమాట. విశ్వం భగవానునిపై ఆధారపడి ఉన్నది అని అర్థం చేసుకోవడానికి ఇక్కడ భగవానుడే ఆకాశం వాయువుల ఉదాహరణ మనకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత విశాలమైన ఆకాశంలో శక్తివంతమైనటువంటి వాయువు ఉంటుంది, కానీ వాయువు ఎంతగా చలించినా కూడా అది ఆకాశం యొక్క పరిధిని దాటలేదు. మహా అయితే గట్టిగా 400 కిలోమీటర్ల వరకు వెళ్ళదు, అంతకు మించి వాయువు వెళ్ళలేదు, భూమి మీద నిలబడిపోతుంది అనమాట. అదేవిధంగా సమస్త సృష్టి భగవంతుని సంకల్ప పరిధిలోనే ఉంటుంది, కానీ ఆయనకు లోబడి ఉంటుందనే విషయాన్ని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే భగవానునికి సంకల్పమే మూలం. భగవానుని ఆజ్ఞ లేకుండా గడ్డి పొరక కూడా కదలదని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన సంకల్పం వలనే ఈ జగత్తు సృష్టించబడుతోంది, పోషించబడుతోంది, చివరికి లయం కూడా అవుతోంది అనమాట. అదేవిధంగా వాయువు ఏ విధంగా భూమి చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆకాశాన్ని ఎలా అంటదో, అలాగే భగవానుడు ఈ కార్యకలాపాలన్నిటినీ నిర్వహిస్తున్నప్పటికీ కూడా వీటికి అతీతంగా ఆయన నిలిచి ఉంటాడనే విషయాన్ని మనకి స్పష్టం చేస్తుంది. ఇది ఉపనిషత్తులలో కూడా చెప్పబడినటువంటి విషయం. ప్రకృతిలోని శక్తులు భగవాను యొక్క శాసనానికి లోబడి పనిచేస్తున్నాయని ఉపనిషత్తులు కూడా స్పష్టం చేస్తున్నాయి. తైత్తరీయ ఉపనిషత్తు అంటుందన్నమాట, యద్భీష వాతపవతే, భగవానుని భయము చేత వాయువు వీస్తున్నది. అలాగే బృహదారణ్యక ఉపనిషత్తు ఉంటుంది, ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గ్య సూర్య చంద్రమసో విధృతో తిష్టత, ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గ్యద్వా పృథివ్యౌ విధృతౌ తిష్టత. భగవాను యొక్క దివ్య శాసనం చేతనే సూర్యచంద్రులు ఇతర గ్రహాలు తమ కక్షలో నిలిచి ఉన్నాయి. అది సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, భూమి కావచ్చు, వాయువు కావచ్చు, అనంతమైనటువంటి బ్రహ్మాండములు కావచ్చు. ఇవన్నీ కేవలము భగవంతుని సంకల్ప మాత్ర శక్తికి పరిమితికి లోబడి ఉంటాయి అన్నమాట. ఇక్కడ బ్రహ్మ సంహిత కూడా మనకి చెప్తుందన్నమాట సూర్యుని చలనం గురించి. యచ్చక్షురేష సవితా సకల గ్రహాణం రాజా సమస్త సూర్యమూర్తిరతే శేషతేజా యస్యాగ్నయా భ్రమతి సభృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. సూర్యుడు శ్రీకృష్ణ భగవాను నయనములలో ఒకటిగా పరిణించబడ్డాడని, అది ఇతని వేడిమి వెలుతురును ప్రసారం చేసే గొప్ప శక్తిని కలిగిన వాడని తెలుపబడింది. అయినను అతడు ఆ గోవిందుని ఆజ్ఞకు సంకల్పమునకు లోబడి
తనకు నిర్దేశించిన కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాడు అనే విషయం మనకి బ్రహ్మ సంహిత చెప్తుందన్నమాట. ఆ విధంగా భగవానుని సంపూర్ణ ఆధీనములో ఉంటుంది ఈ సృష్టి అంతా కూడా. అదే విషయాన్ని భగవాన్ చెప్తున్నాడు ఇక్కడ. భౌతిక సృష్టి మనకి ఎంతో గొప్పగా, అద్భుతంగా, అనంతంగా కనిపించవచ్చు, కానీ అది శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణమైనటువంటి ఆధీనంలోనే ఉంటుంది. వేదవాంగ్మయం ప్రకారం సృష్టిలోని ప్రతి అణువు కూడా ఆయన నిర్దేశించిన మార్గములోనే పయనిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి శిలాప్రభుపాద వారి భాష్యం ద్వారా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు అన్నమాట. తదుపరి శ్లోకం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. హరే కృష్ణ. జయ శ్రీమత చదువుతారా శ్లోకం? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమున సమస్త భౌతిక సృష్టులు నా ప్రకృతి యందు ప్రవేశించును. తదుపరి కల్పారంభమున నేనే నా శక్తితే వాటిని తిరిగి సృజింతును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకో జయశ్రీ మాతాజీ ఉన్నారు. జయశ్రీ అని పేరు. హరే కృష్ణ ప్రభుజీ, చదవాలా ప్రభుజీ? చదవండి మాత, చదవండి. హరే కృష్ణ, ప్రణామాలు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమున సమస్త భౌతిక సృష్టులు నా ప్రకృతి యందు ప్రవేశించును. తదుపరి కల్ప ఆరంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. మాత జయశ్రీ అని ఇంకో పేరు మాతాజీ ఉన్నారు. ఎవరు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, నేనే ప్రణామాలు ప్రభుజీ. చదవండి మాత, చదవండి. చదువుతాను ప్రభుజీ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాతౌ విసృజమ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతరమున సమస్త భౌతిక సృష్టులు నా ప్రకృతి యందు ప్రవేశించును. తదుపరి కల్ప ఆరంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో భగవానుడు చెప్తున్నాడు అర్జునుడితో, కౌంతేయ, ఓ కుంతిపుత్ర, కల్పము పూర్తిగానే సమస్తమైనటువంటి భౌతిక సృష్టిలు నా ప్రకృతిలో ప్రవేశిస్తాయి. మళ్ళా కల్పారంభంలో నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజిస్తాను అనే విషయాన్ని భగవానుడు చెప్తున్నమాట. అంటే మీరందరూ చాలా మంది శ్రీమద్ భాగవతం 3వ స్కందము 4వ స్కందంలో కూడా చెప్పుకున్నారు, వింటున్నవారు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో. సో మీరందరూ అక్కడ వినే ఉంటారు ఏ విధంగా మా యొక్క బ్రహ్మాండము లోపల ప్రళయం జరుగుతుంది. అదే విధముగా బ్రహ్మాండము లోపల 2 రకముల బ్రహ్మ ఉండగా జరిగేటువంటి ప్రళయం ఒకటి, బ్రహ్మతో కూడినటువంటి ప్రళయం ఒకటి, ఆ తర్వాత ఈ బ్రహ్మాండములన్నీ కూడా మళ్ళా కరణదోష అయిన విష్ణువులోకి వెళ్ళేటువంటి మహాప్రళయం ఒకటి. సో ఆ విధంగా ప్రళయముల గురించి మీరు వినే ఉంటారు, ఏ విధంగా లయం అవుతుందనే విషయం అనమాట. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తిరిగి ఏ విధంగా మళ్ళా బ్రహ్మాండములో సృష్టి ఎలా జరుగుతుందంటే, ఆ కారణోదక శయన విష్ణువు యొక్క బీజ రూపముగా ఆయన బ్రహ్మాండములోకి ప్రవేశించడము, గర్భోదక శయన విష్ణువు యొక్క నాభి నుంచి కమలము, ఆ కమలం నుంచి బ్రహ్మ రావటము, ఆ తర్వాత మిగిలిన 14 లోకముల సృష్టి జరగటము, బ్రహ్మ ద్వారా యొక్క లోకములన్నిటిలో కూడా జీవరాశి సృష్టి జరగటము, ఇవన్నీ కూడా మీరందరూ చాలా మంది 3వ స్కందంలో శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో తెలుసుకొని ఉన్నారు. సో అదే విషయం అందుకని మన భగవద్గీత జ్ఞానశాస్త్రం అయితే భాగవతం విజ్ఞాన శాస్త్రం చెప్పుకుంటారనమాట మనకి పెద్దవాళ్ళందరూ కూడా. అంటే భగవద్గీత సైన్స్ అయితే శ్రీమద్ భాగవతం అప్లైడ్ సైన్స్ అనమాట. దాన్ని ఏ విధంగా జ్ఞాన విజ్ఞాన శాస్త్రం అనమాట. సో దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు, భగవద్గీతని భాగవతం చాలా మరింత లోతుగా వివరంగా మనకు తెలియజేస్తుంది. ఇక్కడ తర్వాత భగవానుడు చెప్తున్నారు, కల్పారంభంలో మళ్ళా నా శక్తి వల్ల నేను వీటిని అన్నింటినీ కూడా తిరిగి సృష్టిస్తానని చెప్తున్నారు. కానీ భగవాను యొక్క దివ్య సంకల్పం ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి సృష్టి యొక్క స్థితిగతులన్నీ ఉంటాయన్నమాట.
భౌతిక సృష్టి యొక్క ఆవిర్భావము, దాని నిర్వహణ, దాని ఉపసంహరణం అనేవి పూర్తిగా భగవాను యొక్క దివ్య సంకల్పం మీదనే ఆధారపడి ఉంటాయి. ఆ విషయం ఆయన శక్తి ద్వారానే ఈ విశ్వమంతా కూడా వ్యక్తమవుతున్నది అనే విషయాన్ని మనము ఇక్కడ శిలాప్రభుపాద గారు భాష్యంలో మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారనమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క కాల పరిమాణం ఏదైతే ఉన్నదో మనకు అందరికీ తెలుసు. బ్రహ్మదేవుని యొక్క మనకి కలియుగం వచ్చేసి 43,24,32,000 సంవత్సరాలు మనం చెప్పుకుంటాము. దానికి 2 రెట్లు ద్వాపరయుగం పెద్దది, దానికి 3 రెట్లు త్రేతాయుగం పెద్దది, దానికన్నా 4 రెట్లు కృతయుగము. ఇవన్నీ కలిపితే మళ్ళా 432 కోట్ల సంవత్సరాలు ఒక పగలనమాట. బ్రహ్మదేవుడికి 43,20,000 సంవత్సరాలు అవుతుంది ఒక కల్పం వచ్చేసరికి. అటువంటి కల్పములు 100 కలిగినప్పుడు 4,430 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగలు. అదే పరిమాణం రాత్రి కూడా ఉంటుంది. ఆ విధంగా 864 కోట్ల సంవత్సరాలు అయితే కానీ బ్రహ్మ యొక్క పూర్తి కాదనమాట. సో అటువంటి పగలు రాత్రులతో కూడినటువంటి 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన యొక్క ఆయుష్ ముగుస్తుంది. అది కాగానే మహాప్రళయం సంభవిస్తుంది అనే విషయాలు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాము. ఎందుకంటే కల్పాంతము ప్రళయం అనే విషయాలు కనుక చూసుకుంటే బ్రహ్మదేవుడు తన 100 సంవత్సరాల జీవిత కాలాన్ని ముగించిన తరువాత మహాప్రళయం సంభవిస్తుంది. అదే సమయంలో అప్పటి వరకు వ్యక్తమైనటువంటి సృష్టిలోని సమస్త శక్తి కూడా తిరిగి భగవాను యొక్క కారణోదక శైలి విష్ణు రూపంలో లీనమైపోతుంది అనే విషయం మనం చెప్పుకున్నాం, మనకు తెలిసిన విషయమే. సో ఇదే విషయాన్ని ఉపనిషత్తు కూడా చెప్తుందన్నమాట. ఏకత్వం నుంచి బహుత్వం, చాంద్రోగ్యోపనిషత్తు చెప్తుంది. బహుశ్యాం, నేనొక్కడిని అయినా కూడా అనేక రూపాలను దాలుస్తాను. మనకు భగవాన్ ఆ లీలను కూడా చేసి చూపించాడు భౌతిక జగత్తులో. శ్రీమద్భాగవతంలో బ్రహ్మ విమోహన లీలలో బ్రహ్మ గోవులను దూడలను గోపాలను అందరినీ కూడా అపహరిస్తే తనని తాను బహురూపములుగా విస్తరించుకునేటువంటి అద్భుతమైనటువంటి లీలను మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకని భగవానుడు ఒక్కడే అయినా కూడా సృష్టి కార్యము కొరకు తన సంకల్పం ద్వారా ఆయన అనేక రూపాలుగా అనంత విశ్వంగా విస్తరిస్తాడు. కేవలము వ్యక్తిగానే కాదు, విశ్వముగా ప్రకృతిగా అంతా కూడా ఆయన భగవంతుని యొక్క శక్తి విస్తారములే అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అనమాట. సో అందుకని విశ్వం యొక్క పునఃప్రకటన ఏదైతే ఉన్నదో, అంటే ప్రళయం తర్వాత ఏదైతే తిరిగి సృష్టి అవసరం అవుతుందో అది కేవలం భగవాను యొక్క సంకల్పం వల్ల మాత్రమే మళ్ళా వ్యక్తం అవుతుంటుందన్నమాట. అందుకని శ్రీకృష్ణ భగవాను యొక్క భౌతిక శక్తి వ్యాపించినప్పుడు అంతవరకు సుప్తావస్థలో ఉన్నటువంటి సమస్త విశ్వము కూడా, హైబర్నేషన్ అంటుంటాను ఇంగ్లీష్లో మనము, అది తిరిగి మళ్ళా ప్రకటితం అవుతుంది అనే విషయాన్ని శిలాప్రభుపాద వారు మనకు భాష్యంలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః భూతగ్రామమిమం కృష్ణం అవసం ప్రకృతేర్వశాత్. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః భూతగ్రామమిమం కృష్ణం అవసం ప్రకృతేర్వశాత్. హరే కృష్ణ. ఇందాక లక్ష్మీమాత ఎవరు హ్యాండ్ రైస్ చేశారు, చదువుతారమతి. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ ప్రభుజీ. ప్రకృతిం స్వాం వసిష్ఠభ్య విసృజామి పునః భూతగ్రామమిమం కృష్యం అవశ్యం ప్రకృతేర్వశాత్. ట్రాన్స్లేషన్ పర్పట్ బై శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. సమస్త విశ్వము నా ఆధీనము కలదు. అది నా సంకల్పం చేతనే అప్రయత్నముగా మరలా సృష్టించబడుచు నా సంకల్పము చేతనే అత్యయమున లయము చెందుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. రాజమల్లు ప్రభు. హరే కృష్ణ. రాజమల్లు ప్రభు చదువుతారా? హరే కృష్ణ ప్రభు. దండత్ ప్రణామం ప్రభు. దండత్ ప్రభు. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః భూతగ్రామమిమం కృష్ణం అవశ్యం ప్రకృతేర్వశాత్. సమస్త విశ్వము నా ఆధీనమున గలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నంగా మరలా సృష్టింపబడును. నా సంకల్పం చేతనే అంత్యమున
లయము చుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. పుష్పమాతాజీ చదువుతాం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. సమస్త విశ్వము నా అధీనమున కలదు, అది నా సంకల్పము చేతనే అప్రయత్నంగా మరల మరల సృష్టించబడుచు నా సంకల్పము చేతనే అంత్యమున లయము చెందుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో సమస్త విశ్వము కూడా భగవానుని ఆధీనంలో ఉంటుంది, నా ఆధీనంలో ఉంటుంది అని భగవానుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. అది నా సంకల్పం చేతనే మరలా మరలా సృష్టించబడుతుంది, మరలా మరలా లయం చేయబడుతుంది. అంటే సృష్టి స్థితి లయములు అనేటువంటివి నా సంకల్పం చేత మాత్రమే జరుగుతాయనే విషయాన్ని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా శిలా ప్రభుపాదుల వారి భాష్యంలో మనకి పురుషావతారాలు అనేవి అయితే ఉన్నాయో వాటి యొక్క సృష్టి ప్రక్రియ గురించి చెప్తున్నారు. భౌతిక జగత్తు ఏదైతే ఉందో భగవాను అంశమాత్రమైనటువంటి న్యూన శక్తి వలన వ్యక్తీకరించబడుతుంది. ఇదంతా ప్రకటమవుతుంటుంది అనమాట. అందుకని సృష్టి ప్రక్రమంలో భాగంగా భగవానుడు 3 రకాలుగా ఆయన ప్రవేశిస్తారు. మహావిష్ణువు కారణ సముద్రంలో శయనించి శ్వాస ద్వారా అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలను ఆయన సృష్టిస్తారు. తర్వాత గర్భోదక శయన విష్ణువుగా ప్రతి బ్రహ్మాండములోకి బీజరూపముగా ప్రవేశించి ఆయన ప్రవేశించే సృష్టి కార్యాన్ని కొనసాగిస్తారు. అదే విధముగా క్షీరోదక శయన విష్ణువుగా పరమాత్మ రూపంలో ప్రతి కణంలో, ప్రతి జీవిలో, ప్రతి సృష్టిలో ఉండి ఆయన ఈ యొక్క స్థితిని కారణమవుతారు అనమాట. సో ఆ విధంగా భగవానుడు తన యొక్క 3 ప్రాథమికమైనటువంటి పురుషావతారముల ద్వారా ఈ సృష్టి స్థితి లయములను ఆయన కలుగు చేస్తుంటాడు అనమాట. వాస్తవానికి మనకి చెప్తుంటారు మోడర్న్ సైన్స్ అనమాట, ఏదంటే జీవ పరిణామ సిద్ధాంతం అంటుంటారు. కానీ అది తప్పు అనే విషయంలో మన శాస్త్రంలో చాలా స్పష్టంగా చేస్తూ ఉంటాయి అనమాట. సృష్టిలో జీవులు క్రమంగా పరిణామం చెందలేదు. ఒక జీవి నుంచి ఇంకో జీవి, ఇంకో జీవి నుంచి ఇంకో జీవి ఎప్పటికీ రాలేదు. ఏకకాలంలో ఇవన్నీ కూడా ఒకే రకంగా వచ్చాయన్నమాట. అందుకని సృష్టి ఆరంభంలోనే మనుషులు, జంతువులు, పక్షులు మొదలైన వివిధ రకాల జీవరాశులన్నీ ఏకకాలంలోనే సృష్టించబడ్డాయి. ఏదైతే మనకి భగవద్గీతలో శ్లోకం ఉందో, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని పరమపూజ్యులైన చిన్నజీర స్వామి వారు చెప్తారనమాట. ఈ యొక్క చాతుర్వర్ణములు అంటే కేవలం భౌతిక జగత్తులో మనం మానవుల మధ్యలో చాతుర్వర్ణములు అనుకుంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ధులుగా చెప్పుకుంటాము. అది ఈ సృష్టిలో గనక ఈ చాతుర్వర్ణములు కనుక మనం పరిశీలిస్తే దాన్ని కూడా చాతుర్వర్ణములుగా చెప్పుకోవద్దు. వాటిని సుర, నర, చర, స్థావరాలుగా చెప్తారనమాట. సుర అంటే దేవతలు, నర అంటే మానవులు, చర అంటే కదిలేటువంటి జీవరాశి అంతా కూడా చర అనమాట. చివరికి స్థావరము కదలనటువంటి జీవరాశులు, మొక్కలు లాంటివి, వృక్షములు లాంటివి, శిలలు లాంటివి, ఇవన్నీ కూడా స్థావరాలుగా. ఆ విధంగా కూడా ఈ 4 ఇవన్నీ సమస్త సృష్టి కూడా ఒకే కాలంలో సృష్టించబడతాయనే విషయాన్ని భగవానుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అనే విషయాన్ని శిలా ప్రభుపాద భాష్యంలో వివరిస్తున్నమాట. గత కల్పాంతరాలలో జీవులు ఏ స్థితిలో ఉన్నారో తిరిగి అదే స్థితిలో వాళ్ళు వ్యక్తం అవుతూ ఉంటారన్నమాట. జీవులు భౌతిక ప్రకృతి గర్భంలో ఉంచబడినప్పటికీ కూడా వాళ్ళు తమ గత జన్మల కర్మ ఫలాల అనుసారంగా వివిధ శరీరాలను, స్థానాలను పొందుతూ ఉంటారు. అంటే మనము కోరుకుంటాం మన రాబోయేటువంటి జన్మ ఏందనేది మనం ఇప్పుడే తయారు చేసుకుంటూ ఉంటాం. మనం ఏదైతే పాపకర్మ, మనం ఏదైతే పుణ్యకర్మ, మనం ఏదైతే భగవత్కర్మ చేస్తూ ఉంటామో దానికి అనుగుణంగా మన రాబోయేటువంటి మన శరీరం మనాన్ని ఇప్పటి నుంచే మొదలుపెట్టి తయారు చేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే మనము భగవానునికి సంపూర్ణ శరణాగతి చేస్తామో భగవానుడు చెప్పినట్టు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మళ్ళా జన్మరాహిత్య స్థితిని మళ్ళా ఎన్ని పోగు చేసినప్పటికీ కూడా మనం మళ్ళా మరుజన్మ రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. వేరే ఎగ్జిటే లేదండి, ఓన్లీ 1 ఎగ్జిట్. అదేంటంటే శ్రీకృష్ణ శరణాగతి తప్ప అనన్యమైనటువంటి వేరే ఇతరములైనటువంటి ముక్తి మార్గం మరొకటి లేదు అనే విషయాన్ని భగవానుడు మనకి స్పష్టం చేస్తారు భగవద్గీతలో. అందుకని సృష్టి ఆరంభం నుంచే మన గత సృష్టిలో మన యొక్క స్థితిని బట్టి మనము ఈ యొక్క సృష్టిలో కూడా మనము మన శరీరాన్ని పొందుతూ ఉంటాం అనమాట. సో అవశ్యం అనేటువంటి పదం ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రస్తావిస్తున్నారు శిలా ప్రభుపాద.
జీవుల పుట్టుక గురించి ఇక్కడ అవశ్యం అనేటువంటి ఒక ముఖ్యమైన పదం చెప్పబడింది. జీవులు చేయవలసింది ఏది లేదనే విషయం ఈ పదం ద్వారా సూచించబడుతున్నది. అంటే గడిచిన కల్పంలో, గడిచిన జన్మలో స్వభావాన్ని అనుసరించి, పాపపుణ్య కర్మ ఫలములను అనుసరించి దేవుడు ఈ జన్మలో మరి తన శరీరాన్ని పొందుతాడు. జీవులు తమ స్వభావానికి, కర్మకు లోబడి పరతంతులుగానే జన్మిస్తారు అనే విషయం ఇక్కడ మనకి శిలాప్రపాద కూడా అవశ్యం అనేటువంటి పదం స్పష్టం చేస్తుందని వివరిస్తా అన్నమాట. అయితే భగవానుడు మనకు తన తటస్థ స్థితిలో అచించ శక్తిలోనే ఉంటాడు. భగవానుడు తన సంకల్పం ద్వారా సమస్తాన్ని సృష్టించినప్పటికీ కూడా ఆయనకు ఇటువంటి భౌతిక కార్యాలతో ఎటువంటి సంబంధం ఉండదన్నమాట. జీవుల కోరికలను తీర్చడానికి మాత్రమే ఆయన ఈ జగత్తు సృష్టించబడుతుంది. కాబట్టి సృష్టికర్త అయినప్పటికీ ఆయన వీటికి అతీతంగా ఉంటారు. ఇదే భగవాన్ యొక్క అచించ శక్తి అని శిలాప్రపాద మనకు భాష్యంలో వివరిస్తారనమాట. సో ఆ విధంగా మనము 9వ అధ్యాయంలో 8వ శ్లోకం ప్రకృతిం స్వాం అష్టభ్యా విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతిర్వశాత్. సమస్త విశ్వము నా ఆధీనములో ఉన్నది, అది నా సంకల్పం చేతనే అప్రయత్నంగా మరలా మరలా సృష్టించబడుతూ నా సంకల్పం చేతనే అంచెమును లయము చెందుతుందనే విషయాన్ని మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. హరే కృష్ణ. నేను ఈ శ్లోకం దగ్గర ఆపుతున్నాను. ప్రత్యేకించి ఈరోజు క్లాస్లో మనకి చివరి 15 నిమిషాలు మన శిక్షాగురువులు అయినటువంటి జగజీవ జగన్నాథ్ దాస్ ప్రభువు విశేషంగా మనతో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి మన ప్రముఖ యాత్రని లీడర్షిప్ నుంచి వచ్చినటువంటి సందేశాన్ని మనకు వివరించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఒక క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒక 2-3 మినిట్స్ క్వశ్చన్స్ తీసుకొని మీరు ఏదైనా చెప్పేవి కానీ అడిగేవి కానీ ఏదైనా ఉంటే మనం చెప్పుకుందాము. తర్వాత ప్రభు మాట్లాడతారు మన అందరితో కూడా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రశ్నలు ఎవరికైనా ఉంటే కనుక తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి జగన్ ప్రభు ఒక ప్రత్యేకంగా ఒక సందేశం అనేది ఇస్తారు. హరే కృష్ణ ప్రభు. వినపడం జగన్ ప్రభు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భక్తులందరికీ స్వాగతం, మా నమస్కారాలు. ప్రభు వినబడుతుందా నేను మాట్లాడేది? వినపడుతుంది. చాలా రోజుల తర్వాత మీ అందరి మధ్య ఇలా రావడం చాలా విచిత్రంగా ఉంది, కానీ రాలేక తప్పలేదు. హరే కృష్ణ. మనకి ఇక్కడ మధ్య ప్రాచ్య దేశం అంటారు,